ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? ఉస్మాన్. ఏం చేస్తుంటారు? డ్రైవర్ పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, కష్టం చేసుకొని బతకాలి అంతే. దొరికినాడు కూలి, దొరికినాడు కూలి ఏం లేదు. పనులు కూడా లేవు, పండుగ అప్పటి నుంచి పనులు కూడా లేవు, ఫుల్ టైట్ అయిపోయినాయి, పరిస్థితులు బాగాలేవు. అప్పటిలాగా పనులు కూడా లేవు. ఇప్పుడు నెల కాగానే రూమ్ రెంట్ కట్టాలి, తినకపోయే మంది మనకి నెల కాగానే కిరాయి ఇచ్చేయాలి, లేదంటే ఖాళీ చేసేయమంటారు. ఈ మధ్య మండలి అట్లా ఉంది. కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఏ సార్ వచ్చినా ఏం చేస్తారు, వాళ్ళు అంతా చేసేది అదే. అందరు సీఎం అవుతారు కానీ గరీబోనికి ఎవరు చూడరు. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నమస్తే, నా పేరు కొడిచెల్ల కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి వేస్ట్, సీఎంఏ వేస్ట్, ఆయన నుండి వేస్ట్. కేసీఆర్ గ్రేట్. కేసీఆర్ మంచి పనులు చేసి పేదలకు రైతు రుణము, కళ్యాణ లక్ష్మి, వీళ్ళందరికీ మంచి పనులు చేసిండు. ఒకరి తారీఖు అలా రైతు రుణం వస్తుండే అందరికీ మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక సీఎం అయినాక ఏమి కాలేదు. ఇస్తాను హామీలు కూడా ఏమీ వేయలేడు. అన్ని ఇప్పుడు సిలిండర్లు అన్నాడు, అవి డబల్ రేట్ అయినాయి. కూరగాయలు ఇప్పుడు ఉల్టా మళ్ళీ డబల్ రేట్ అయినాయి. ఉన్నోని దగ్గర పైసలు ఉన్నాయి కానీ లేని దగ్గర గరీబోని దగ్గర అదే బుచ్చం బతుకున్నది. గరీబోని ఇప్పుడు మా అసలు గరీబోని దగ్గర కొట్టుకొని తింటే ఏం లేదబ్బా. మేము కిరాయిలకు ఉన్నాం, సొంత ఇల్లు లేవు, కిరాయిలకు ఉన్నాం. మేము నెలకు 10,000 20,000 కట్టుకోవాలంటే ఏడుకెళ్ళి కడతాం. ఇప్పుడు నెలకు వచ్చేది మాకు 20,000 జీతం. 20,000 జీతానికి 10,000 రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజు ఏం కట్టాలి, ఏం తినాలి, ఏం కొనుక్కోవాలి, కిరాయిలు కట్టాలి, బస్ పాసులు కట్టాలి, కిరాయిలు మళ్ళీ ఏది డొనేషన్లు కట్టాలి, పేమెంట్ ఇవన్నీ కట్టాలంటే ఎడికలు కడతాం చెప్పు. ట్యాక్సీలు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, నల్ల బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి. ఇప్పుడు ఇంట్లో బల్ల పెట్రోల్ పోసుకోవాలంటే ఎడికలు అవుతుంది చెప్పు. మనకు వచ్చే 20,000 జీతానికి ఉన్నోని దగ్గర ఉన్నాయి, లేని దగ్గర లేవు. ఉన్నోని గరీబోనికి ఇమ్మని అబ్బా, గరీబోనికి ఇమ్మాను. గరీబోనికి ఒకటిసారికి లేవుంటే వాడు సీఎంగా ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. మంచి సీఎం ఎవరైతే ఉన్నారో మంచి సీఎంకి ఇమ్మను, గరీబులను సున్మను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేటీఆర్ గ్రేట్, నంబర్ 1. ప్రతి ఒక్క ఐటీ కంపెనీ తెచ్చిరాలు హైదరాబాద్కు, ప్రతి ఒక్క కంపెనీ తెచ్చిరాలు. లేదు కంపెనీ లేదు హైదరాబాద్లో. అప్పుడు ఇంకోటి కేసీఆర్ పుణ్యాన తెలంగాణ మొత్తము ఎక్కడికి వెళ్ళిపోయింది. 10 రూపాయలు వస్తూ ఇలా 2 కోళ్ళ దాకా పోయింది. ఇలా గజం వచ్చేసి ఇలా మా కొండపల్లి రామ మసిబండల గజం వచ్చేసి ఇలా 2 లక్షల గజం ఇలా మెయిన్ రోడ్డుకు. అదే లోపలికి అయితే 150,000. గ్రేటింగ్ కేసీఆర్ గ్రేట్. కానీ ఇంకోటన్నా, మా దగ్గర ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్కడు కూడా బుచ్చము రూపాయి ఏడే ఉన్నాయా లేవా, సస్తున్నా బతున్నా అని కూడా నువ్వు కింద పడగాని కూడా ఓడు లేపాడు. అది 100 నెంబర్ పోలీసు ఫోన్ చేస్తే ఏమైంది, కేసు అయింది కదా అంతే. అప్పుడు పడుతుంది. ఎవడు రాడు, ఎవడేం పట్టించుకోరు కూడా, ఎవడు పట్టించుకోడు. పైసా కావాలి అంతే. పైస ఉన్నదే రాజ్యం, పైసలు ఎవడు రాజ్యం లేదు. నువ్వు తెల్లంగా చేసావు అనుకో అన్న అంటారు, తెల్లంగా అనుకో నల్లంగా చేసావు అనుకో పొరావెప్ప అంటారు. చెప్పండి. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేయలే. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో కిరాకి బాగా ఉండే. ఈయన ఫ్రీ బస్ అని చెప్పిండు. అప్పటి నుంచి ఆటోలన్నీ పడిపోయినాయి, రూపాయి ఇన్కమ్ లేదు. అయితే రేవంత్ రెడ్డికి ఓన్లీ లేడీసే ఓట్లు వేసిరా, జెంట్స్ వేయలేదా? జెంట్స్ అయితే వేయలేదా? అందరూ వేసారు కదా. నేను కూడా రేవంత్ రెడ్డికి వేసిన. నేను కేసీఆర్ ఫ్యాన్స్ని. సరే, ఈయన రుణం ఆపి 2 లక్షలు ఇస్తా, బంగారం ఇస్తా, ఇల్లు ఇస్తా, అది ఇస్తా అంటే వేసినాం, కాదని చెప్పట్లేదు. నేను కేసీఆర్ ఫ్యాన్స్ని నేను. కానీ కేసీఆర్ చేసిన కాడికి ఆయన ఎన్ని నిధులు అయితే పెట్టిండో అన్ని చేసిండు, అన్ని మొత్తం క్లీన్ చేసిండు. ఈయన ఏం చేయలే. ఒక లేడీస్కి ఫ్రీ ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఆర్టీసీ అంత ఇన్కమ్ ఉండే, దేవరకొండ నుంచి మా దేవరకొండ మండలం, మాది దేవరకొండ మన తెలంగాణ స్టేట్లో 2nd స్థలం ఉండే ఆర్టీసీ ఇన్కమ్లో. మీరే కూడా ఫస్ట్, దేవరకొండ 2nd ఉండే. అట్లాంటిది ఇప్పుడు దేవరకొండ ఏం లేదు, కలెక్షన్ లేదు. మొన్న మేము 120 110 రూపాయలు పోతుండే దేవరకొండకి. మా అంటే 150 అనుకో, 210 రూపాయలు పెంచిండు ఛార్జీలు. మొన్న పెంచిండు, నేను చూపిస్తా, ప్రూఫ్ ఉంది నా దగ్గర. 210 రూపాయలు పెంచిండు. ఏ రకం చేసిండు? రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణం మాపి అన్నాడు, ఒకళ్ళు చేసిండు ఒకళ్ళు చేయలే. అయితే 50%లో 50% చేసిండు, 50% చేయలే. మా తండ్రుల మా వరకు మాకు అసలే చేయలే. ఆయన ఉంటే ఇప్పుడు తెలంగాణ ఒక రకంగా ఉంటుండే. ఆయన చేసిండు. ఆయన చేసిన కాడికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు,
అన్నీ ఇచ్చిండు. ఈయన ఏమైనా చేసిండా? కేసీఆర్ అనేది తెచ్చిండు, రుణమాఫీ అనేది తెచ్చిండు. రైతు బంధు కూడా 6,000 ఇంతవరకు ఏ సీఎం చేయలే, అనేది తెచ్చిండు. రైతు బంధు 6,000 ఎకరానికి 6,000 ఏ సీఎం చేయలే. కేసీఆర్ కిట్ ఏమైనా తెచ్చిండా? కేసీఆర్ అది వదిలే. కళ్యాణ లక్ష్మి ఎవరైనా తెచ్చిండా? ఆయన తెచ్చిండు కదా. మరి ఈయన ఏం చేసిండు? ఇంటింటికి ప్రతి కళ్యాణ లక్ష్మి అందరికి వచ్చింది. ఎందుకంటే ఈయన తులం బంగారం ఇస్తున్నాడు. ఏది రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తున్నాడు. ఆ కళ్యాణ లక్ష్మి కూడా లేదు ఇప్పుడు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేస్తుండే ఏ హాస్పిటల్ పైన, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదు. మీరు చెప్పండి సార్, ఎలా ఉందంట రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారి పాలన సరిగా లేదండి. కేసీఆర్ పాలన అనేది మన రాష్ట్రానికే ఒక మూలదర్శంగా ఉండే. ఈరోజు చూసినట్లయితే ఒక ప్రతి ఆటోడు కానీ, కూలోడు కానీ, ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ అన్నీ పడిపోయినాయి. ఒక సంస్థలో పనిచేసే వర్కర్స్కు ఇవాళ పని చేయాలంటే పని దొరకని పరిస్థితి. ఇవాళ ప్రతి ఒక్కడు అడ్డ మీద కూలికి పోయి 1,000 రూపాయలు సంపాదించేటోళ్లకు రోజువారీ కూలికి ఈరోజు రూపాయి కూడా గడవని పరిస్థితి. ప్రతి ఒక్కరు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆటోలు ప్రతి ఒక్కడు ఇంటి నుంచి రెడీ అయ్యి బయలుదేరి 4 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వద్దామంటే ఈరోజు రోడ్ల మీద ఆటోలు ఎక్కే పరిస్థితి లేని దుస్థితి అయింది. కాబట్టి ఈ రాష్ట్ర పరిపాలన అనేది చాలా ఘోరంగా ఉందండి. కాబట్టి మనకు నెక్స్ట్ సారి మళ్ళోసారి మన తెలంగాణని మంచిగా ఉండాలంటే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. మన రాష్ట్రాన్ని ఇన్ని హామీలు ఇచ్చాడు కాబట్టి చేస్తాడని అనుకున్నాం, కానీ రాష్ట్రాన్ని మరీ వెనక చేసేటట్టు చేశాడు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగలేదండి. మీ పేరు సార్? మధుసూదన్. ఏం చేస్తుంటారు సార్? నాది బొటిక్ ఉంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే మంచిగా లేదు. ఏదైనా అన్నీ చెప్పి చేసిండు కానీ ఒక బస్సు తప్ప ఏది చేయలేడు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా ఇప్పుడు ఆయన ఎన్నో హామీలు ఇచ్చిండు కదా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పబ్లిక్లో కూడా ఎవరికి కూడా ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ హైడ్రా వచ్చి దానివల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడింది. మళ్ళీ మన మూసీ నది ఇది ఉంది కదా, వాళ్ళకు ఉపాధి చూపించిన తర్వాత ఖాళీ చేపిస్తే బాగుంటుండే. ఉపాధి లేకుండా ఖాళీ చేయడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడింది. వాళ్ళు పబ్లిక్ చూస్తున్నారు కదా ఎట్లా తిడుతున్నారు. అట్లా తిట్టడం కూడా మంచిది పద్ధతి కాదనుకో ముఖ్యమంత్రికి. కాకపోతే అలా అంటున్నారు కాదు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు కూడా ఎఫెక్ట్ కాలేదు అయినది. ఆయన చాలా మంచిగా చేసిండు. ప్రాజెక్టులు కానీ, లేకపోతే వాటర్ కానీ, కరెంట్ కానీ, ఏదైనా సరే అన్ని విధాలుగా 200 నుంచి 2,000 పెన్షన్ చేసిండు. వృద్ధాప్య పెన్షన్ పెంచిండు. ప్రతి ఒక్కటి ఆయన పాలన ఉన్నప్పుడు ఎవరేమీ అబ్జెక్షన్ చేయలేరు. ఆయనది ఏంటంటే కొద్దిగా 10 సంవత్సరాలు చేసిండు కదా అని ఉద్దేశం మీద ఇక్కడ మళ్ళీ ఆయన ఎంత పర్సెంటేజ్ కొద్ది పర్సెంటేజ్తోనే పోయిండు ఆయన. అది కూడా పల్లెటూళ్ళల్లో హామీ లెక్క ఇవ్వడం వల్ల ఇదైంది. అంతేగాని సిటీలో ఒకటి కూడా రాలేదు. చూడండి, ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటి కూడా రాలేదు. ఓన్లీ పల్లెటూళ్ళల్లో ఏంటంటే ఇన్ని చేసిండు, ఇంకా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, దానివల్ల ఇంకా ఏమన్నా కొత్తగా హామీ నెరవేరుస్తాడేమో అనే ఉద్దేశం మీద ఇది చేసిరు కదా. కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేకపోయింది. ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మంచిగా అనుకున్న ప్రకారం చేస్తే ఏం కాదు. కానీ కేసీఆర్ పాలన అంత మాత్రం 10% కూడా బాగాలేదు మాకు తెలిసినంత మటుకైతే. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ అభివృద్ధి పథకాలు కూడా ఎలా అందరికీ అందుతున్నాయి అంటారు? అందుతలేదు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం పడిపోయింది ఉన్నది. అప్పుడు 1 కోటి రూపాయలన్న ఎకరా భూమి ఇప్పుడు 50 లక్షలకు కూడా అడిగేవాళ్ళు లేరు. ప్లాట్లు కూడా ఎవరు కొనడం లేరు. ఇప్పుడు మా పాపకు పెళ్ళి ఉందని చెప్పేసి నేను అమ్ముదామంటే అప్పుడు 15,000 అడిగింది, ఇప్పుడు 10,000 అంటే కూడా ఎవరు అడగట్లేరు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. నమ్మకం లేదు. ఎప్పుడే కానీ నమ్మకం మీదనే ఆధారం. ఏదైనా అంతే కదా, నమ్మకం ఉంటేనే కదా నమ్మకం జరిగేది. అంతేనా కాదా? మరి నమ్మకం లేదు ఇతని మీద. మాకైతే మంచిగా లేదు. మీ పేరు సార్? రమణ్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్, ఏం చేయట్లేదు. అనుకున్నా ఏం చేయట్లేదు. వాళ్ళు చెప్పినట్టుగా ఏమి ఇవ్వట్లేదు కదా. డెవలప్మెంట్ ఆగిపోయింది. హైదరాబాద్ మొత్తం అందరు వెళ్ళిపోయారు. కంపెనీలు డౌన్, ఎంప్లాయీస్ లేరు, అంతా ఇండ్లు ఖాళీ. అన్ని ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే, ఏం లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని పోయినాయి, ఏం లేదు. ఇంకా 4 years అయితే కంప్లీట్ డౌన్. హైదరాబాద్ ఏం ఉండదు. అది ఇంకా 4 years ఉంది కదా, మరి మంచి అభివృద్ధి జరుగుతుంది భావిస్తున్నారు? సరిగా నమ్మకం అయితే కనిపిస్తలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన చూసుకుంటే ఎలా ఉందంటారు సార్? ఆయన ఏం చేశాడేమో కానీ బ్రహ్మాండంగా చేశాడు. పబ్లిక్ అన్నీ చేశాడు, అడగకుండానే చేశాడు. చెప్పినట్టువి ఇట్లా వీళ్ళు